అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మళ్ళీ ట్రావెల్ అండి. అది బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాము మేము ఫ్యామిలీతో. హనీకి పెద్ద పాపకి మొక్కు ఉందండి, ఆ మొక్కు తీర్చేసుకుందాం అనేసి ఇంకో ఫంక్షన్ ఉంటే మేమైతే 2 days బ్యాక్ ఊరు వచ్చేసాము. సో ఇది ఎన్నో ఫంక్షన్ రెండు కలిసి వస్తాయి అనేసి మేము 4 years నుంచి అనుకుంటున్నాము, అది అవ్వట్లేదు. సో ఇక్కడ మా పాప నిద్రపోతుంది, చిన్న పాప. మా నాన్న అప్పుడే వచ్చారు, మా వారు వర్క్లో ఉన్నారు. తను లాగౌట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతాం అనేసి మేము వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మేము వెళ్ళేసి ఇంటి దగ్గరే ఉన్న బ్రహ్మంగారి గుడి అండ్ బొడ్రాయి రాములవారి స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళేసి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము. ఈలోపు మేము ఈ పూజ చేసిన లోపే తేజు అని ఇక్కడ కాయిన్స్ తీసుకొచ్చి కానుకలు వేస్తానని గొడవ చేస్తుంటే వాళ్ళకి కాయిన్స్ తీసుకొస్తే వాళ్ళు ఆడుతూ ఉన్నారండి. ఆ కాయిన్స్ వేస్తూ ఈలోపు వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉన్నారు అలాగా. నెక్స్ట్ ఇదైతే బిఫోర్ లాక్డౌన్ హనీకి హెల్త్ ఇష్యూ వస్తే అప్పటి నుంచి మేము అనుకుంటున్నామండి ఇది. సో ఎవ్రీ ఇయర్ అలా అనుకుంటూనే ఉన్నాము, బట్ అవ్వలేదు. లాస్ట్ ఇంక ఇలా వచ్చేద్దాము, తప్పదు, మళ్ళీ కుదరదు నెక్స్ట్ అనేసి అనుకొని హనీకి ఇప్పుడైతే స్కూల్ అయిపోయింది, హాలిడేస్ ఇచ్చారనేసి మేము ఊరికి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అక్కడ ఇంకో ఫంక్షన్ ఉంటే దానికి కూడా అటెండ్ అవుదాం అనేసి ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడైతే అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఇంకొక అంకమ్మ తల్లను బాబా టెంపుల్ ఉంటుంది, అవి కూడా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాం అనేసి అనుకుంటున్నాము. సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యామండి. ఇది వచ్చేసి ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది, అంకమ్మ తల్లి గుడి అంటారు. సో ఇదను బాబా గుడి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ కూడా దీపం పెట్టి మా అత్తయ్య కొబ్బరికాయ కొట్టి వెళ్దామండి. ఇక్కడ ఆగాము. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఊర్లో అయితే కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు, అది ఎక్కడికి వెళ్ళినా కానీ. మేము ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ కానీ లేదు వైజాగ్ కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అలానే వెళ్ళేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ అలా కొట్టేసి వెళ్తూ ఉంటాం, మాకు అది అలవాటు. సో నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామండి. 5:40 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్. సో అప్పటికి చీకటి పడుతూ ఉంది. ఇదైతే సన్సెట్ కదా, బాగుందనేసి తీస్తూ ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళే దారిలో ఒక హై స్కూల్ ఉంటుంది అంటండి, పెద్దది. సో అది మా వారు చూపిస్తున్నారు, ఇక్కడ దగ్గరలో ఉన్నట్లు ఇది చాలా పెద్ద హై స్కూల్ అనేసి చెప్తున్నారు, నాకు తెలియదు అనేసి. స్కూల్ చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ మేము అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్తూ ఉన్నాం. మేము నైట్ 11 అలా అయిపోయిందండి మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి. ఇదైతే 9 ఆ టైంలో ఫారెస్ట్లో గుండా వెళ్ళాలి అక్కడికి, బ్రహ్మంగారి మఠం వెళ్ళాలంటే. ఆ టైంలో ఫారెస్ట్ మిడిల్లో నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్, ఇది ఎర్లీ మార్నింగ్ 7:30 అయిపోయింది. ఆ టైంకి మేము లేచి ఫ్రెష్ అయిపోయి చిన్నగా స్టార్ట్ అవుతామని బయలుదేరాము. హనీకి వెంట్రుకలు తీయించుకొని నెక్స్ట్ దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. మేము అలా స్టార్ట్ అయ్యి బయటకు వచ్చామో లేదో అమ్మవారు మాకు ఊరేగింపుకి వచ్చారు, జస్ట్ అలా మాకు ఎదురొచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీగాను బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. చూస్తున్నారు కదా, మేము జస్ట్ అలా బయటకు వచ్చామో లేదో ఆవిడ మాకు అలా వస్తూ కనిపిస్తున్నారు. చాలా డెకరేటివ్గా చాలా బాగా నచ్చింది నాకు. అదైతే చాలా ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నాను. సో అదొక పాజిటివ్ వైబ్ అన్నట్టు. ముందు రోజు ఏవో ఈవెంట్స్ జరిగాయంటే ఇక్కడ. సో దట్ ఆఫ్టర్ ఆ రోజు మార్నింగే ఇంకా అలంకరణతో అమ్మవారిని ఊరేగింపుకి తీసుకొచ్చారు. నెక్స్ట్ డే కూడా జరుగుతున్నాయి అనేసి మేము విన్నాము, ఎందుకంటే ఆ తర్వాత నుంచి అక్కడ ఆరాధనలు స్టార్ట్ అవుతాయి అంట. మేము వెళ్ళిన ఒక 10 daysకి తర్వాత. సో అప్పటి నుంచి పూజలు ఏవో చేస్తారంట, ఈవెంట్స్ చిన్నవి అని మా వారు చెప్తుంటే విన్నాను. నెక్స్ట్ ఇంకా వెంట్రుకలు తీయించుకోవడానికి వెళ్ళాము హనీకి. అక్కడ పాపం చల్లగా అయిపోయాయండి వాటరు. ఆ వాటర్తో తన హెయిర్ తడుపుతూ ఉంటే పాపం చాలా గొడవ చేసింది. నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను రా డాడీ అని వాళ్ళ డాడీని పిలుస్తూ గొడవ చేస్తుంది. కానీ మేము బుజ్జగించి ఇలా కాదమ్మా, మనము మళ్ళీ వెళ్దాం అటువైపు, నీకు అన్నీ కొని పెడతాము తీసుకొని వెళ్ళేసి అని, ఇట్లా మన స్వామి దగ్గరికి నీకు వెంట్రుకలు తీయించడానికి వచ్చాము అనేసి చెప్తూ ఉన్నాము. ఫస్ట్లో ఇంటి దగ్గర చెప్తే అది ఏడిపిస్తున్నారేమో అని అనుకుందండి,
బట్ అప్పుడు నమ్మింది. నాకు వెంట్రుకలు తీయించొద్దు, నాకు హెయిర్ కావాలి. తనకి చాలా ఇష్టం అండి పాపం హెయిర్. సో నాకు హెయిర్ కావాలి, మీరు వెంట్రుకలు తీయించొద్దు అని చెప్తూ ఉంది. సరే నీకు హెయిర్ త్వరగా వస్తుంది, నువ్వు గొడవ చేయకుండా స్వామికి వెంట్రుకలు ఇస్తా అని మేము చెప్తూ ఉన్నాము. ఆవిడ వినింది. తర్వాత మళ్ళీ అప్పుడు సైలెంట్గానే ఉంది మేము చెప్పినంతసేపు. నెక్స్ట్ మేము ఎప్పుడైతే అక్కడికి వెంట్రుకల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాము, అప్పటి నుంచి మళ్ళీ గొడవ స్టార్ట్ చేసింది. మీరు చేయించనన్నారు, మీరు చేయిస్తున్నారని వాళ్ళ డాడీతో చెప్తూ ఉంది. వాళ్ళ డాడీ ఏమో నీకు త్వరగా హెయిర్ వస్తుంది, నువ్వు ఇలా గొడవ చేస్తూ ఉంటే నీకు హెయిర్ రాదు, స్వామికి అలా గొడవ చేస్తూ ఇవ్వకూడదంట కిడ్స్ అనేసి చెప్తున్నారండి వాళ్ళ డాడీ. అది వింటూ ఉంది, గొడవ చేస్తూనే ఉంది. పాపం అతను చాలా ఇదిగా ఉన్నారండి చేసే. అతను కూడా ఎక్కడ కూడా కోపగించుకోలేదు, దీన్ని అల్లరి చేస్తుందని అరవడం కానీ అలా ఏం చేయలేదు పాపం. దానికి ఇంకా చిన్న చిన్న మాటలు చెప్తూ సైలెంట్ చేస్తూ దానికి వెంట్రుకలు తీస్తున్నారు. అతను పక్కన చిన్న పాప ఏడుస్తుంది చూడు, చిన్న పాపలాగా నువ్వు ఏడుస్తున్నావు అంటే అది దాన్ని చూసి ఒకసారి నవ్వింది. బట్ తర్వాత మళ్ళీ దానికి అది గుర్తొచ్చేసి ఏడ్చేసిందండి, వెంట్రుకలు పోతున్నాయి అనేది. ఇక్కడ తేజు అయితే ఇక్కడ ఏదో చేస్తున్నారు మా అక్కకి అనేసి చూస్తుంది యాంగ్జైటీతో. ఇంక మా నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను ఎత్తుకొని గొడవ చేస్తుంది. మా నాన్న అయితే అసలు వదిలిపెట్టలేదు ఆ 2-3 days. ఆయన బాగా అలవాటు కదా చిన్నప్పటి నుంచి, సో వదిలిపెట్టి అసలు ఉండట్లేదు. ఎప్పుడు నువ్వే ఎత్తుకో అని మా నాన్న దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ వెంట్రుకలు తీస్తూ ఉంటే అని నాకు తర్వాత విగ్ కొనిపెట్టండి, అది కొనిపెట్టండి, టాయ్స్ కొనిపెట్టండి, బేబీ హెయిర్ కొనిపెట్టండి అని వాళ్ళ నాన్నకి చాలా పెద్ద లిస్ట్ చెప్తుంది. సో తనది అయిపోయింది. నేను కత్తెరలు ఇస్తాను, ఎట్లాగ ఇక్కడ దాకా వచ్చాను నేను మా వారితో చెప్తే సరే ఇచ్చేసి అన్నానండి. నేను ఇక్కడ 3 కత్తెరలు ఇస్తున్నాను, నా తర్వాత మా అత్తయ్య కూడా నేను ఇస్తాను, అయితే ఎట్లాగో వచ్చాం కదా అని తను కూడా ఇస్తున్నారండి వెంట్రుకలు అదే కత్తెరలు. తర్వాత హనీకి ఫ్రెష్ చేయించేసి బట్టలు వేయించేసి ఇక్కడికి గుడి దగ్గరికి తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చి రాగానే బొమ్మలు చూసి మీరు నాకు బొమ్మలు కొనిపెడతాన్నారు, అక్కడ ఉన్నాయి టాయ్స్, నాకు అవన్నీ కావాలి కొనిపెట్టండి అనేసి వాళ్ళ డాడీని అడుగుతుంది. వాళ్ళ డాడీ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుందాం అమ్మ అని అన్నారు. ఇదైతే నేను వీడియో షూట్ చేస్తున్నానని తెగ ఏడుస్తుందండి. నువ్వు షూట్ చేయకు, నువ్వు వెళ్ళిపో, నాది గుండు అనేసి గొడవ చేస్తూ ఉంది. నెక్స్ట్ గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయి, ఇది మెయిన్ గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే పైప్లోంచి వాటర్ వస్తాయి, వాటితో కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటారు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. ఇక్కడ నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇదైతే మెయిన్ టెంపుల్ అండి, కనిపిస్తుంది కదా. సో అదైతే మెయిన్ టెంపుల్. చాలా కూతురు ఉన్నాయండి ఇక్కడ. పాపం వాటికి ఫుడ్ లేక ఎవరి దగ్గరికి కవర్ ఉంటే వాళ్ళ దగ్గర అవి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. అవి ఏంటో కూడా తెలియదు పాపం వాటికి. సో ఏ కవర్ కనిపించినా ఆ కవర్ లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము దర్శనానికి క్యూలోకి వెళ్తుంటే అది అక్కడ ఉందనేసి మేము ఎవరు రామన్నాం అనేసి మా వారు తీసుకెళ్ళిపోయారు. రండి అవి మనము సైలెంట్గా ఉండి మనం అనేసి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో పాపం అది ఏం అనలేదు మమ్మల్ని, మేము పక్కకి సైలెంట్గా వెళ్ళిపోయాము దాన్ని పట్టించుకోకుండా. అది మమ్మల్ని ఏం చేయలేదు. సో ఇక్కడ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత మా వారిని మీరు అలా నుంచొని నేను ఫోటో తీస్తానంటే పాపం వాళ్ళు నిజంగానే తీస్తున్నాను అనేసి ఫోటో కోసం నుంచున్నారు. బట్ నేను వీడియో తీస్తున్నానని వాళ్ళకి తెలియదు. తర్వాత నవ్వుతున్నారు మా వారిని వీడియో తీసాను అనేసి అంటే. తేజు అయితే బాగా ఎండగా ఉందనేసి క్యాప్ కొనేసి పెట్టాను. పాప చక్కగా ఉంచుకుంది కదలీకుండా. నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్లో హనీ బొమ్మలు కావాలనేసి వెళ్ళిందండి. ఇవన్నీ చాలా పొడవున ఉన్నాయి స్టాల్స్ అన్నీ. ఇక్కడ ప్రసాదాలు కానీ, బ్యాంగిల్స్ కానీ, కుంకుమ కానీ అన్నీ, ఇంకా పూజా సామాగ్రి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తీసుకొని వెళ్తారు కదా. ఇక్కడ హనీ ఉంది కదా, ఇది స్నేక్ పట్టుకొనేసి డాడీ నేను ఇప్పుడు భయపడతాను, ఇదిగో చూడు స్నేక్ ఎంత పెద్దగా ఉందో అనేసి వాళ్ళ డాడీకి చెప్పి భయపడుతూ ఉంది. నెక్స్ట్ అయితే మళ్ళీ బ్రహ్మంగారి మఠం నుంచి స్టార్ట్ అయ్యి కాశీనాయన అనే ఒక టెంపుల్ ఉంటుందండి, అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాలి. సో మేము అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు కాశీనాయన అనే ఒక పర్సను మామూలు ఇప్పుడు బ్రహ్మంగారు ఎలా అయితే ఉన్నారో జీవ సమాధిగా, సో సేమ్ అలానేనంట ఆయన కూడా.
అందుకనేసి ఆయనకి ఆయన పేరే కాశీనాయన కాబట్టి సో ఈ ప్లేస్ని కూడా అదే అని పిలుస్తారంట, కాశీనాయన టెంపుల్ అనేసి. సో ఇక్కడికైతే రీచ్ అయ్యాము. ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అండి, బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అయిపోలేదు. ఇదైతే కంప్లీట్ టెంపుల్ కాదు, ఇంకా చాలా లోపలికి ఉంటుంది టెంపుల్. మేమైతే బ్యాక్ సైడ్ ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి, సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి కారులోనే తేజు పడుకుని పోయింది, ఇంకా మా నాన్న దింపుకుని నేను పడుకోబెట్టుకుంటా భుజం మీద అనేసి తను తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదైతే అన్నదాన సత్రం అండి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు మా వారు చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారంట, సో అది చెప్తున్నారు మా వారు నాకు. ఇక్కడ మనము మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా ప్లేట్స్ ఇచ్చేసారు అనేసి చెప్తున్నారు. వాళ్ళు అంటే మరీ చిన్నప్పుడు కాదు, వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, ఒక ఇంటర్ డిగ్రీ ఆ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఇచ్చారంటండి. సో ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. బ్యాక్ సైడ్ కాశీనాయన అనే టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదైతే ఫుల్ టెంపుల్. దీనిలో మిడిల్లో వచ్చేసి గర్భగుడికి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందుకని ఎక్కువసేపు ఉండలేదు, అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అనేసి దర్శనం చేసుకొని వెంటనే వచ్చేసాము మేము అక్కడ నుండి. మంచి ఎండ టైం అండి, మేము అప్పటికి 10:30కి 11కి అలా రీచ్ అయ్యాము అక్కడికి. బాగా ఎండగా ఉంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి కాశీనాయన వెళ్దామని కాశీనాయన దగ్గరికి ఇవి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే. అంత ఓపెన్ స్పేస్ చుట్టూరు టెంపుల్కి. మళ్ళీ మీకు లోపల కూడా అలానే అనిపిస్తుంది, చూపిస్తాను. ఈ చుట్టూరు వచ్చేసి వెహికల్స్ పార్క్ చేయడము, ఆ టెంపుల్వి రథాలు, ఆ టెంపుల్కి సంబంధించిన మండపాలు చాలా అక్కడే చుట్టూరు పెట్టేశారు. ఆ టెంపుల్కి పెద్ద పెద్ద చెట్లు, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన పెద్ద పెద్ద సామాన్లు అవి పెట్టారని. ఇది వచ్చేసి రాతితో చేసిందంటండి, ఓన్లీ రాతితో చెక్కిన ఈ టెంపుల్ అంట. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క స్తంభము కూడా రాతి స్తంభాలంట. ఇంకా అందుకనేమో మేబీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది చాలా పెద్ద వర్క్ కదండి, మీన్స్ చాలా డేస్ పడుతుంది కదండి ఒక్కొక్కటి చేయాలండి, అందుకనేసి నేను అలా అనుకుంటున్నాను. మా వారు మా పెళ్ళి కాకముందు, మా పెళ్ళిన కొత్తలోనే ఒకసారి వచ్చారంట, అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉంది, ఏమీ ఇంకా చేసినట్టు అనిపించలేదు, నెక్స్ట్ వర్క్స్ ఏం జరిగినట్టు లేవు అనేసి అంటున్నారు మా వారు. ఇదైతే చూసారు కదా, లోపల కూడా ఇంకా ఇంత స్పేస్ ఉంది. ఇప్పుడు 3 sides మనం తిరిగి మిడిల్లోకి రావాలి. ఇవి లోపల ఎన్ని రథాలు పెట్టారో, ఎన్ని మండపాలు ఉన్నాయో. ఇక్కడ చిన్న చిన్న రథాలేనండి, చాలా ఉన్నాయి, నేను చాలా చూశాను లోపల. ఓన్లీ మిడిల్లో ఉంటుంది ఆ టెంపుల్ వచ్చేసి. చుట్టూరు కూడా ఈ స్తంభాలు, మళ్ళీ రథాలు, స్తంభాలు, రథాలు, మళ్ళీ పీఠాల అంటారు కదా, అట్లాంటివన్నీ అక్కడే స్టోర్ చేశారు. ఆ గుడి చుట్టూరు మండపాలు అలాంటివన్నీ చిన్న చిన్నవి. ప్రతి స్తంభం వచ్చేసి రాతితో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్తో చేసిందండి. అది చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఇంకా అందుకే అనేమో ఇన్ని డేస్ పడుతూ ఉంది చేస్తుంటే అనేసి. ఇంకా మా వారితో అంటున్నా, ఇంకా మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అంతే కదండి, ఏదైనా మెయింటెనెన్స్ పడితేనే కదా బాగుండేది. చూపిస్తున్నాను నేను మా వారికి. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఈ చెక్కడం అనేసి, ఇదంతా ప్లానింగ్ చాలా బాగుందనేసి నేను మా వారితో చెప్తున్నాను. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, పాపం అలానే ఒక డస్ట్ కొట్టుకొని చాలా ఇదిగా ఉన్నాయి. ఇంకా చాలా నీట్గా వాళ్ళు కనుక ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందేమో, ఈ గుడి ఇంకా పాపులర్ అవుతుందేమో, ఇంకా మంచి మంచి గుడుల్లాగా ఈ గుడికి కూడా పేరు వస్తుందేమో నేను అనుకున్నాను. అంతే కదండి, ఇంత పెద్ద గుడిని ఇంకొంచెం మెయింటెనెన్స్తో ఇంకా ఫుల్ఫిల్ చేస్తే కంప్లీట్గా ఈ గుడి మారిపోతుంది. సో నేనైతే అది అనుకున్నాను. ఎన్ని స్తంభాలు ఉన్నాయి అనుకున్నారు, చాలా స్తంభాలు గుడి చుట్టూరు ఉన్నాయి, గుడిలో ఉన్నాయి. ఇంకా గుడి బయట చేసినవి ఫిట్ చేయాల్సిన స్తంభాలు విడిగా పెట్టేశారు అక్కడ. ఇదైతే మిడిల్ ఆఫ్ వచ్చింది. ఇదైతే టెంపుల్ అండి. ఇతను వచ్చేసి కాశీనాయన అనే పర్సన్ అంట, పెద్ద ఆయన.
ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ ఊరిలో పండిన పువ్వులు పూసిన పువ్వులతో ఇక్కడికి తీసుకొచ్చి అట్లా మాలలు గుచ్చి దండలు గుచ్చి ఈయనకి పూజ చేస్తారంటండి, అలంకరణ చేసి. సో అది అక్కడ ప్రత్యేకత అండి. ఇట్లా మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే చూసిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి. మీన్స్ గుచ్చడం, పువ్వులు గుచ్చేసి దండలుగా చేసి వాళ్ళకి ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారంట. ఇంకా అక్కడికి వెళ్ళి నేను కూడా సరేలే ఇక్కడ దాకా వచ్చాము కదా, మళ్ళీ ఎప్పటికి వస్తాం అనేసి నేను కూడా గుచ్చేసి మనం చేయగలిగింది చేసి, నేను కూడా నాకు అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం అని చాలా ఇష్టం అండి. సో నేను కూడా అలా చేసి మేము బయటకు వచ్చేసాం. మేము బయటకు వచ్చేసరికి మా నాన్న మా మావయ్య అప్పటికే కారు ఎక్కేశారు. ఇంకా చిన్నగా స్టార్ట్ అవుదాం, ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఈవినింగ్ అవుతుంది వెళ్ళేసరికి అనేసి మా వారు అన్నారు. సో ఆయనకు కూడా రెస్ట్ కావాలి కదా, నెక్స్ట్ డే మళ్ళీ తనకు వర్క్, అందుకనేసి నెక్స్ట్ డే వర్కింగ్ అనేసి మేము అప్పటికి స్టార్ట్ అయిపోదాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయిందండి మాది అక్కడే. ఇంకా అక్కడే లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. చూసారు కదా ఎంత వేడిగాను ఎంత ఎండగా ఉంది అక్కడ, చుట్టూరు ఫారెస్ట్. నేను మీకు నైట్ క్లిప్పింగ్ ఒకటి చూపించాను కదా, ఇది డే క్లిప్పింగు. చుట్టూరు ఫారెస్ట్ ఇట్లాంటి, అక్కడ వాటర్ సోర్స్ కూడా చాలా తక్కువ అంటండి భూమిలో. మరి పాపం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫుడ్ అది వాళ్ళకి అవుతుందో తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడతారు కదండి అక్కడే. కాకపోతే మా వారు ఒకటి చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాటర్ తాగితే ఆ వేడి ఉండదు అనేసి అన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదండి నాకు. బాయ్ బాయ్.